హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఛానల్ క్రికెట్ సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్లో రెగ్యులర్గా వస్తుంటాయి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫ్రెండ్స్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బ్యాక్ని యాక్టివేట్ చేసుకోండి. అండ్ ఇంకా మన వీడియోని లైక్ చెప్తే ఫ్రెండ్స్ వెంటనే లైక్ చేసి మన వీడియోలోకి అయితే ఎంట్రీ ఇద్దాము. ఫ్రెండ్స్ తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేసి మన వీడియో మరొకరికి ఫస్ట్ ఇయర్ ఇచ్చేది. ఇక ఇండియా టూర్ ఆఫ్ శ్రీలంకలో భాగంగా ఫస్ట్ T20 సిరీస్ అయితే మన వాళ్ళు 3-3 గెలిచి ఆహా అనిపించిల్లు. ఇక ఓడిఐ సిరీస్లో కూడా ఇంకా మన మెయిన్ ప్లేయర్స్ అందరూ కూడా తిరిగి వస్తున్నారు. అక్కడ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వీళ్ళందరూ కూడా తిరిగి వస్తున్నారు. అక్కడ వరల్డ్ కప్ స్టార్స్ అందరూ కూడా తిరిగి వస్తున్నారు. ఖచ్చితంగా 3-3 గెలుస్తుంది. మొత్తం ఓడిఐ సిరీస్ కూడా అక్కడ వైట్ వాష్ చేస్తా అనుకున్నాం. బట్ మొత్తం సీన్ అంతా రివర్స్ అయిందని చెప్పుకోవచ్చు. ఫస్ట్ మ్యాచ్ అక్కడ టై అయింది. ఇక సెకండ్ మ్యాచ్ చాలా ఘోరంగా ఓటమి పాలైంది. ఇక థర్డ్ మ్యాచ్ చెప్పాల్సిన అవసరం లేదు. చాలా మనోళ్ళు ఇంకా ఇబ్బంది అయితే పడ్డారు. 138కి అక్కడ ఆల్అవుట్ అయ్యాలని చెప్పుకోవచ్చు. ఇంకా ఈ మ్యాచ్లో బౌలర్స్ కానీ బ్యాట్స్మెన్స్ కానీ అందరూ కూడా చేతిరెత్తేస్తారని చెప్పుకోవచ్చు. రెండు డిపార్ట్మెంట్లో కూడా చాలా ఇబ్బందులు అయితే మనకు కనబడుతున్నాయి. ఓవరాల్గా చూసుకుంటే మరి చాలా ఇబ్బంది అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఇక ఫస్ట్ అక్కడ శ్రీలంక కెప్టెన్ 3-3 టాస్ గెలిచి అక్కడ ఫస్ట్ బ్యాటింగ్ అయితే తీసుకున్నాడు. వాళ్ళకైతే అది కలిసి వచ్చిందని చెప్పుకోవచ్చు. ఇక మన టీమిండియా పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకుంటే మనకు కొంచెం బ్యాడ్ అని చెప్పుకోవచ్చు మరి టాస్ గెలవడంలో. కాబట్టి శ్రీలంక కెప్టెన్ అక్కడ అసలంక 3-3 టాస్ గెలిచి అక్కడ ఫస్ట్ బ్యాటింగ్ అయితే తీసుకున్నాడు. వాళ్ళకు అదే పెద్దగా కలిసి వచ్చిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సెకండ్ ఇన్నింగ్స్లో బాల్ మొత్తం ర్యాంక్ టర్న్ అవుతుంది. అక్కడ పార్ట్ టైం బౌలర్స్ కూడా టర్న్ అవుతుందని చెప్పుకోవచ్చు. కాబట్టి మరి అక్కడ శ్రీలంక కెప్టెన్కి కొంచెం అక్కడ కలిసి వచ్చిందని చెప్పుకోవచ్చు. ఏదేమైనా కానీ మనోళ్ళ దగ్గర నుంచి ఇలాంటి పర్ఫార్మెన్స్ అయితే మనం ఎక్స్పెక్ట్ అయితే చేయలేము. ఎందుకంటే చాలా డిసప్పాయింట్ అయితే వేసిలని చెప్పుకోవచ్చు. ఒక రోహిత్ శర్మ మినాయిస్తే అందరి దగ్గర నుంచి కూడా చాలా ఇబ్బంది అయితే కనిపించింది మనకి. ముఖ్యంగా బ్యాటింగ్ డిపార్ట్మెంట్లో రోహిత్ శర్మ కూడా కొంచెం డిసప్పాయింట్ అయితే వేసిండు. ఎందుకంటే అక్కడ మరి అతనికైతే మంచి స్టార్ట్స్ అయితే దొరికినాయి. మళ్ళీ అక్కడ ర్యాషర్స్ కొట్టబోయి అక్కడ అవుట్ అయిందని చెప్పుకోవచ్చు. 3 మ్యాచ్లు కూడా ర్యాషర్స్ కొట్టబోయి అక్కడ అవుట్ అయిందని చెప్పుకోవచ్చు. కొంచెం అక్కడ క్రీజ్లో ఉండి అక్కడ ఆవుత మాత్రం చాలా బెటర్ అయితే ఉండేది. బట్ రోహిత్ శర్మ మాత్రం మంచిగా రాణించని చెప్పుకోవచ్చు 3 మ్యాచ్లో కూడా. బట్ మిగతా వాళ్ళందరూ కూడా చాలా డిసప్పాయింట్ అయితే వేసిళ్ళు. శుభ్మన్ గిల్ కూడా చాలా డిజాస్టర్ అని చెప్పుకోవచ్చు. ఇక విరాట్ కోహ్లీ కూడా 3 మ్యాచ్లు ఆడితే 3 కూడా చాలా డిసప్పాయింట్ అయితే వేసిండు. శ్రేయస్ అయ్యర్ కానీ, రిషబ్ పంత్ కానీ, కేఎల్ రాహుల్ కానీ వీళ్ళందరూ కూడా చాలా డిసప్పాయింట్ అయితే వేసిళ్ళు. ఇన్ఫాక్ట్ అక్కడ రిషబ్ పంత్కి లాస్ట్ మ్యాచ్ అవకాశం దొరికింది. బట్ అతనైతే యూజ్ చేసుకోలేకపోయిండు. ఓవర్లాల్ చూసుకుంటే మరి అక్కడ సెకండ్ బెస్ట్ మనకు అక్కడ అక్షర్ పటేల్ కనబడుతున్నాడు అండ్ వాషింగ్టన్ సుందర్ అయితే కనబడుతున్నారు. రోహిత్ శర్మ తర్వాత ఓల్ మంచి ఆడిలంటే అక్కడ అక్షర్ పటేల్ అండ్ వాషింగ్టన్ సుందర్ అని చెప్పుకోవచ్చు. మరి ఆ విధంగా అయితే ఉంది మన బ్యాటింగ్ ఆర్డర్ అయితే. ఇక ఓవర్లా చూసుకుంటే మాత్రం చాలా డిసప్పాయింట్ అయితే వేసింది థర్డ్ మ్యాచ్లో. అక్కడ శ్రీలంక కెప్టెన్ ఫస్ట్ టాస్ గెలిచి అక్కడ బ్యాటింగ్ అయితే తీసుకున్నాడు. 248 అయితే కొట్టిళ్ళు. మనలో అయితే 7 వికెట్లే తీసిళ్ళు. మన బౌలింగ్ కూడా ఈ మ్యాచ్లో చాలా ట్రబుల్ అయితే ఇచ్చిందని చెప్పుకోవచ్చు. ఫస్ట్ వికెట్ తీసేదానికి మాత్రం చాలా ఇబ్బంది అయితే పడ్డది. అక్కడ ఆవిష్కా ఫెర్నాండో ఎన్ని కొట్టిండు అక్కడ 96 అయితే కొట్టిండు. 105 బాల్లో 9 4లు 2 6లు 94 స్ట్రైక్ రేట్తో. ఇక పాతు నిశాంక్ కూడా 45 అయితే కొట్టిండు. 65 బాల్లో 5 4లు 2 6లు 69 స్ట్రైక్ రేట్తో. వాళ్ళ ఓపెనర్ ఇద్దరు కూడా మంచిగా రాణించిళ్ళు అక్కడ. ఇక నెంబర్ 3 వచ్చిన కుశల్ మెండిస్ మరి అక్కడ లాస్ట్ రాకుండా అక్కడ స్కోర్ను అయితే మంచిగా ముందుకైతే తీసుకువెళ్ళిండు. 59 కొట్టిండు 82 బాల్లో 4 4లు. ఇక్కడ స్ట్రైక్ రేట్ అంత ఇంపార్టెంట్ కాదు, అక్కడ లాస్ట్ రాక్ ఉండడం ఇంపార్టెంట్ అని అక్కడ 59 అయితే కొట్టిండు 82 బాల్లో. ఓవరాల్లో చూసుకుంటే మరి వీళ్ళు ముగ్గురు అయితే మంచిగా రాణించారు. టాప్ 3 మంచిగా రాణించింది. టాప్ 3లో ఒక బ్యాట్స్మెన్ అయితే లాస్ట్ రాక్ అయితే ఉండడని చెప్పుకోవచ్చు. దాంతో వీళ్ళ స్కోర్ అక్కడ 7 వికెట్ల నష్టానికి 248 రన్స్ అయితే స్కోర్ చేసిళ్ళు 50 ఓవర్లలో. ఇక మన బౌలర్స్ కూడా టూ మచ్ డిసప్పాయింట్ చేసిళ్ళు అక్కడ మహమ్మద్ సిరాజ్ 9 ఓవర్లు వేసిండు 78 రన్లు అయితే ఇచ్చిండు. దట్టు ఈ వికెట్లో ఒక వికెట్ మాత్రమే తీసుకున్నాడు 8.7 ఎకరంతో. చాలా రన్స్ లీక్ చేసినా చెప్పుకోవచ్చు మరి ఈ లో పిచ్లో. ఇక కుల్దీప్ యాదవ్ కూడా టూ మచ్ డిసప్పాయింట్ చేసిండు. మరి ఒక్క మ్యాచ్లో కూడా ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేయలేకపోయిండు. ఇతను కూడా 10 ఓవర్లు వేసిండు 36 రన్లు ఇచ్చిండు, ఒక వికెట్ మాత్రమే తీసుకున్నాడు. మరి స్పిన్నర్లకైతే టూ మచ్ ఇక్కడ హెల్ప్ అవుతుంది. బట్ కుల్దీప్ యాదవ్ అయితే యూజ్ చేసుకోలేకపోయిండు. ఇక సుందర్ కూడా మరి మంచిగా రాణించని చెప్పుకోవచ్చు. డీసెంట్గానే 3 మ్యాచ్లు ఆడితే 3 కూడా డీసెంట్గా రాణించని చెప్పుకోవచ్చు. ఇక అక్షర్ పటేల్ అక్కడ 10 ఓవర్లు వేసిండు, దాంట్లో ఒక మిడిల్ ఓవర్ వేసిండు 41 రన్లు ఇచ్చిండు, ఒక వికెట్ మాత్రమే తీసుకున్నాడు. ఇతను కూడా కొంచెం డిసప్పాయింట్ చేసిండు. ఇక ఓవరాల్ చూసుకుంటే మన బౌలింగ్ డిపార్ట్మెంట్లో మాత్రం చాలా ఇబ్బంది అయితే మనకైతే కనబడ్డాయి. బట్ అక్కడ మనం చూసుకుంటే రియాన్ పరాగ్ ఈ మ్యాచ్లో డెబ్యూ చేసిన రియాన్ పరాగ్ అయితే 3 వికెట్లే తీసుకున్నాడు. అక్కడ 9 ఓవర్లు వేసిండు 54 రన్లు ఇచ్చిండు, 3 క్రూషల్ వికెట్లే తీసుకున్నాడు 6 ఎకరంతో. కొన్ని ఎక్కువ రన్స్ ఇచ్చినప్పుడు కూడా అక్కడ 3 క్రూషల్ వికెట్లే తీసుకున్నాడు. ఓవరాల్గా చూసుకుంటే మరి తన దెబ్బ అయితే మంచిగా ఉందని చెప్పుకోవచ్చు. బట్ ఇంకా మ్యాచ్ గెలిస్తే మాత్రం చాలా బెటర్ అయితే ఉండేది. ఇక ఆ తర్వాత 249 లక్షల ఛేదనలో మనోళ్ళు మాత్రం చాలా ఇబ్బంది అయితే పడ్డారు అని చెప్పుకోవచ్చు. అక్కడ రోహిత్ శర్మ మినాయిస్తే మరి అందరూ కూడా చాలా ఇబ్బంది అయితే పడ్డారు. అక్కడ రోహిత్ శర్మ 35 అయితే కొట్టిండు 20 బాల్లో 6 4లు 1 6 175 స్ట్రైక్ రేట్తో. మరి T20 కైండ్ ఆఫ్ ఇన్నింగ్స్ అయితే ఆడినా చెప్పుకోవచ్చు.
ఇక తర్వాత శుభ్మన్ గిల్ 6 కొట్టిండు 14 బాల్లో. అక్కడ అసితా ఫెర్నాండో బౌలింగ్లో అయితే అవుట్ అని చెప్పుకోవచ్చు. అందరు ఇక్కడ స్పిన్నర్లకు అవుట్ అయితే మరి అక్కడ శుభ్మన్ గిల్ మాత్రం పేసర్కి అయితే అవుట్ అని చెప్పుకోవచ్చు. చాలా డిసప్పాయింట్ అయితే చేసిండు. ఇక నెంబర్ 3లో వచ్చిన విరాట్ కోహ్లీ కూడా అక్కడ 18 బాల్లో 25 కొట్టిండు, 4 4లు అయితే కొట్టిండు. మరి మంచిగా ఆడతాడు, మరి చేసి చేస్తారు అనుకున్నాం. బట్ అక్కడ మళ్ళీ ఎల్బిడబ్ల్యూ రూపంలో అక్కడ అవుట్ అని చెప్పుకోవచ్చు. అక్కడ డునిత్ వెళ్ళిలాగా బౌలింగ్లో. ఓవరాల్గా చూసుకుంటే విరాట్ కోహ్లీ మరి 3 మ్యాచ్లకు 3 కూడా అక్కడ ఎల్బిడబ్ల్యూ రూపంలో అవుట్ అని చెప్పుకోవచ్చు. ఇంకా నెంబర్ 4 వచ్చిన రిషబ్ పంత్ కూడా 9 బాల్లో 6 అయితే కొట్టిండు, ఒక 4 కొట్టిండు. ఇతను కూడా మంచిగా ఆడతాడు అనిపించింది. బట్ అక్కడ తిక్షణ బౌలింగ్లో స్టంప్ అవుట్ అయ్యిండు. ఇక తర్వాత నెంబర్ 5 వచ్చిన శ్రేయస్ అయ్యర్ కూడా అక్కడ చాలా అణచల ఇబ్బంది అయితే పడ్డాడు. 3 మ్యాచ్లో కూడా 3 కూడా చాలా అణచల ఇబ్బంది అయితే పడ్డాడని చెప్పుకోవచ్చు. ఇక ఈ థర్డ్ మ్యాచ్లో 7 బాల్లో 8 అయితే కొట్టిండు, 2 4లు కొట్టిండు, ఎల్బిడబ్ల్యూ రూపంలో అవుట్ అయినా చెప్పుకోవచ్చు. ఇతను కూడా మరి లాస్ట్ 2 మ్యాచ్లు చూసుకుంటే ఎల్బిడబ్ల్యూ రూపంలోనే అవుట్ అయినా చెప్పుకోవచ్చు అక్కడ శ్రేయస్ అయ్యర్. ఇక నెంబర్ 6లో వచ్చిన అక్షర్ పటేల్ కూడా కొంచెం డిసప్పాయింట్ చేసిండు. మరి అక్కడ బౌల్ అయిందని చెప్పుకోవచ్చు అక్కడ డునిత్ వెళ్ళిలాగా బౌలింగ్లో. ఇక బౌలింగ్లో బెటర్ వేసినప్పుడు కూడా బ్యాటింగ్లో కొంచెం డిసప్పాయింట్ చేసిండు అక్కడ అక్షర్ పటేల్. ఇక నెంబర్ 7లో వచ్చిన రియాన్ పరాగ్ కూడా 15 అయితే కొట్టిండు, 2 4లు కొట్టిండు. ఇతను కూడా మంచిగా కనబడుతున్నాడు అక్కడ. బట్ మళ్ళీ అక్కడ బౌల్డ్ అయింది అక్కడ వండర్సే బౌలింగ్లో. ఇక నెంబర్ 8లో వచ్చిన శివన్ దుబే కూడా అక్కడ 9 కొట్టిండు 14 బాల్లో, ఒక 4 కొట్టిండు, వెంటనే అవుట్ అయిండు. ఇక నెంబర్ 9లో వచ్చిన వాషింగ్టన్ సుందర్ 30 కొట్టిండు 25 బాల్లో, 2 4లు కొట్టిండు, 3 6లు కొట్టిండు, 120 స్ట్రైక్ రేట్తోని. వాషింగ్టన్ సుందర్తో ఇంకొక బ్యాట్స్మెన్ గిట్ట ఉంటే మాత్రం ఖచ్చితంగా ఈ మ్యాచ్ గెలిచి ఉండేది. ఎందుకంటే వాషింగ్టన్ సుందర్ మాత్రం మంచి స్ట్రైకింగ్ అయితే ఎత్తున్నాడు అక్కడ. క్రీజ్లో మాత్రం మంచిగా కనబడుతున్నాడు, ఎటువంటి ఇబ్బంది అయితే పడతలేడు అక్కడ స్పిన్నర్లకు కూడా. కాబట్టి అక్కడ వాషింగ్టన్ సుందర్తో ఇంకొక మెయిన్ బ్యాట్స్మెన్ ఉంటే మాత్రం మ్యాచ్ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా ఉండేది. బట్ అక్కడ అందరు కూడా అక్కడ వెంటనే వికెట్లు అయితే పోయినాయని చెప్పుకోవచ్చు. బట్ లాస్ట్లో వచ్చిన వాషింగ్టన్ సుందర్ మాత్రం 30 అయితే కొట్టిండు. ఓవరాల్గా చూసుకుంటే మరి అక్కడ రోహిత్ శర్మ ఆయన ఇక్కడ లాస్ట్లో వాషింగ్టన్ సుందర్ మినాయిస్తే మధ్యలో మొత్తం అక్కడ కొలాప్స్ అయిందని చెప్పుకోవచ్చు. మరి ఇవి 2 ఇన్నింగ్స్ అక్కడ మనకి మంచి అయితే కనబడుతున్నాయి, బట్ ఇవైతే సరిపోలేవు. ఓవరాల్గా చూసుకుంటే మరి మనకు నెంబర్ 9 దాకా బ్యాటింగ్ పెట్టుకొని మరి 249 అయితే చేయలేకపోయినాం. కాబట్టి చాలా డిసప్పాయింట్ అయితే మనకైతే కనబడుతుంది. ఈ ఓడిఐ సిరీస్ నుంచి మన టీంకి ఏమైనా పాజిటివ్స్ ఉన్నాయంటే ఏమి కూడా లేవని చెప్పుకోవచ్చు. ఫస్ట్ మ్యాచ్ కానీ లాస్ట్ మ్యాచ్ వరకు చూసుకుంటే చాలా ఇబ్బంది అయితే పడ్డారు. అటు బ్యాటింగ్లో అని బౌలింగ్లో అని ఎటు చూసినా అని చాలా ఇబ్బంది అయితే మనకు కనబడ్డాయి. ఒక్క పాజిటివ్ కూడా మనకైతే కనిపించలేదు. ఇక T20I సిరీస్లో అయితే చాలా పాజిటివ్స్ అయితే మనం చూసినాం. 3-3 మనోళ్ళు గెలిచిళ్ళు. అక్కడ రింకు సింగ్ కానీ, రియాన్ పరాగ్ కానీ, వాషింగ్టన్ సుందర్ కానీ వీళ్ళందరూ కూడా పాజిటివ్ అని చెప్పుకోవచ్చు అక్కడ T20 సిరీస్లో. బట్ ఓడిఐ సిరీస్ విషయానికి అయితే మరి అక్కడ మెయిన్ బ్యాట్స్మెన్స్ అందరూ కూడా ఇబ్బంది అయితే పడ్డారు. ఒక్క కలిసి వచ్చే అంశం కూడా మనకైతే కనబడతలేదు. ఓవరాల్గా చూసుకుంటే మాత్రం చాలా డిసప్పాయింట్ అయితే చేసిళ్ళు, అటు బ్యాటింగ్లో అని బౌలింగ్లో అని. ఇక 1997లో అక్కడ మరి శ్రీలంక పైన మనోళ్ళు అయితే ఓడిపోయిళ్ళు. మళ్ళీ అక్కడ 27 years తర్వాత మళ్ళీ ఇప్పుడైతే ఓడిపోయిల్లని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్, మరి ఈ సిరీస్ గురించి మీరేమనుకున్నారు కింద కామెంట్స్కి వెళ్తే మెన్షన్ చేయండి.